ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా తెలుగుకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. 49 రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలుక విందు పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 4th క్లాసు తెలుగు లెసన్ ఇది. ఎలుక విందు అనే పాఠ్యాంశాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ 1 దాశరథి రంగాచార్య, ఆప్షన్ 2 సినారే, ఆప్షన్ 3 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్య. సో ఈ ఎలుక విందు అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు ఈ ఎలుక విందు పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. సో దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి అనే ఇతివృత్తంతో అయితే దీనిని రాశారు. ఎలుక విందు అనే పాఠ్యాంశాన్ని ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ టెట్కు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం మనం. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది కేవలం 49 రూపీస్కే. సో అదేవిధంగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ వన్ చూసినట్లయితే బొమ్మ గుర్రం పాఠ్యాంశ రచయిత ఎవరు? సో బొమ్మ గుర్రం అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 గురజడ అప్పారావు, ఆప్షన్ 3 దీపా అగర్వాల్, ఆప్షన్ 4 దాశరథి రంగాచార్యులు. ఆన్సర్ కామెంట్ చేయండి తెలిస్తే. ఇది కూడా 4th క్లాస్ తెలుగు లెసన్. ఓకేనా. బొమ్మ గుర్రం అనే పాఠ్యాంశాన్ని ఎవరు రాశారంటే దీపా అగర్వాల్ ఈ బొమ్మ గుర్రం అనే పాఠ్యాంశాన్ని అయితే రాయడం జరిగింది. ఓకేనా. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కవులకు సంబంధించిన ప్రశ్నలు కూడా మన తెలుగు టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. టోటల్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మన టెస్ట్ సిరీస్లో అందుబాటులోనే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. జస్ట్ 49 రూపీస్కే ఉంది. నెక్స్ట్ వన్, మన జెండా పాఠ్యాంశ రచయిత ఎవరు? సో మన జెండా అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. మన జెండా అనే పాఠ్యాంశం అనేది 5th క్లాస్ లెసన్. ఆప్షన్ 1 కపిలావాయి లింగమూర్తి, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 శేషం లక్ష్మీనారాయణాచార్య, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్య. మన జెండా 5th క్లాస్ లెసన్ ఇది. సో మన జెండా అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఈ మన జెండా పాఠ్యాంశాన్ని అయితే రాయడం జరిగింది. ఓకేనా. మన జెండా అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అయితే ఈ లెసన్ను రాయడం జరిగింది. అభినందన పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. 6th క్లాస్ లెసన్ ఇది, ఫస్ట్ లెసన్. ఓకేనా. ఆప్షన్ 1 వనమామలై వరదాచార్యులు, ఆప్షన్ 2 గూడూరి సీతారాం, ఆప్షన్ 3 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అభినందన పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ ప్రక్రియకు చెందింది. అభినందన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకు చెందింది. రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మనకు ఇది శ్రమ గౌరవం అనమాట. శ్రమ గౌరవం అనే ఇతివృత్తంతో ఈ అభినందన పాఠ్యాంశాన్ని అయితే రాయడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. స్నేహబంధం పాఠ్యాంశాన్ని రాసింది చిన్నయ్య సూరి గారు ఈ స్నేహబంధం అనే పాఠ్యాంశాన్ని అయితే రచించడం జరిగింది. ఇది ఏ ప్రక్రియకు చెందింది అని అడిగినట్లయితే గుర్తుపెట్టుకోండి, కథ ప్రక్రియకు చెందింది. స్నేహబంధం కథ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. టెట్కు సంబంధించి పేపర్ 1 టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ఓకే ఫ్రెండ్స్. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 49 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ వన్, వర్షం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. వర్షం 6th క్లాస్ లెసన్ వర్షం
పాఠ్యాంశ రచయిత ఎవరని అడుగుతున్నారు. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ 1 శేషం లక్ష్మీనారాయణాచార్య, ఆప్షన్ 2 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 3 వనమామలై వరదాచార్యులు, ఓకేనా. ఆప్షన్ 4 గూడూరి సీతారాం. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఏదైతే ఈ వర్షం అనే పాఠ్యాంశం ఉందో దీనిని రాసింది ఎవరంటే పల్లా దుర్గయ్య గారు ఈ ఏదైతే వర్షం అనే పాఠం ఉందో దీన్ని రాయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కుమారి శతక కర్త ఎవరు? సో కుమారి అనే శతకాన్ని రాసింది ఎవరని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 3 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 4 శిరశనగల్ కృష్ణమాచార్య. శతకకర్తలు కూడా చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోవాల్సింది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో కుమారి శతకాన్ని పక్కి వెంకట నరసింహ కవి గారు రాయడం జరిగింది. కుమారి శతకకర్త ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గాంధీ తాత శతకకర్త ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్, గాంధీ తాత శతకకర్త ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 2 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 3 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 4 శిరశనగల్ కృష్ణమాచార్య. సో గాంధీ తాత శతకం ఫేమస్. శిరశనగల్ కృష్ణమాచార్య గారు అయితే ఈ గాంధీ తాత శతకాన్ని రాయడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్, పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? పోతన బాల్యం అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 టీవీ నారాయణ, ఆప్షన్ 2 సుద్దాల హనుమంతు, ఆప్షన్ 3 వనమామలై వరదాచార్యులు, ఆప్షన్ 4 పల్లా దుర్గయ్య. సో పోతన బాల్యం అనే పాఠ్యాంశాన్ని వనమామలై వరదాచార్యులు గారు అయితే రాయడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, అభినవ కాళిదాసు బిరుదు గల కవిని గుర్తించండి. మోస్ట్ ఇంపార్టెంట్, బిరుదులు కూడా చాలాసార్లు అడిగారు. అభినవ కాళిదాసు బిరుదు గల కవిని గుర్తించండి. ఆప్షన్ 1 వనమామలై వరదాచార్యులు, ఆప్షన్ 2 మల్లినాథ సూరి, ఆప్షన్ 3 శిరశనగల్ కృష్ణమాచార్య, ఆప్షన్ 4 1-3. సో అభినవ కాళిదాస్ అనే బిరుదు వనమామలై వరదాచార్యులతో పాటు శిరశనగల్ కృష్ణమాచార్యకి ఇద్దరికి కూడా ఉంది. సో 1 and 3 రైట్ ఆన్సర్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. ఎవరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసినాను. తెలుగుకు సంబంధించి కానీ మ్యాథ్స్కు సంబంధించి కానీ చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. మనకు ప్లేలిస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది, టీజీ టెట్ 2026 అని. సో దాంట్లో చూసినట్లయితే అన్ని వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.